నానా నీతో మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాగా అమ్మాయితో. చూడమ్మా, మనం మధ్యతరగతి వాళ్ళం. ఈ ప్రేమలు దోమలు మనకు పనికిరావమ్మా. బుద్ధిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. లేదు నానా, తనతో మీరు ఒకసారి మాట్లాడండి. తను ఎలాంటి వాడో మీకే అర్థమవుతుంది. ఏం మాట్లాడాలి? కవిత, నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నాగా. వద్దన్నాగా అమ్మా. ఇక ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం. అది కాదు నాన్న. ఇవాళ మీ నాన్న మంచిగా ఉన్నాడు. అనవసరంగా ఆయన కోపం తెప్పించి ఆ కోపానికి బలి కాకు. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకొని బుద్ధిగా వెళ్ళిరా, అంతే. హలో, ఏంటి బేబీ? ఎంతసేపటి నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ రోజు కాలేజీకి ఎందుకు రాలేదు? అదేం లేదురా, మన విషయం మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు ఏమన్నారు? చస్తే నీకిచ్చి పెళ్లి చేయనన్నారు. ఈ ప్రేమల దోమలు మర్చిపోయి బుద్ధిగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చారు. నేను చెప్తే విన్నావా? మీ అమ్మ నాన్నకి చెప్తే ఇలానే చేస్తారని. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పా. నువ్వేమో మా అమ్మ నాన్న ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తాను, అది ఇదని డైలాగ్ వేశావు. లేదురా, చస్తే ఒప్పుకొనని మా నాన్న తెగేసి చెప్పాడు. సరే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? తప్పకుండా. నేనంటే ఎంత ఇష్టం నీకు? ప్రాణం కంటే ఎక్కువరా. అయితే నేను చెప్పినట్టు చేస్తాను, నాకు మాట ఇవ్వు. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తా, ప్రామిస్. అయితే ఈ రోజు నైట్ మీ అమ్మ నాన్నకి విషయం ఇచ్చి చంపేయి. ఏంటి? మా అమ్మ నాన్నల్ని చంపేయాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే అన్నావు నేనంటే ప్రాణం అని. మీ అమ్మాయిలందరూ అంతే, ప్రేమించినప్పుడు ఒకలా ఉంటారు, ప్రేమించిన తర్వాత ఇంకొకలా ఉంటారు. అది కాదు, అలా మాట్లాడకు. సరే, నీకోసం ఏదైనా చేస్తా. సరే, ఈ రోజు నువ్వు మనం కలిసే చోటుకి రా. నాకెందుకో భయంగా ఉంది. అలా అనుకున్నాం అనుకో, మనం కలవం. వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ఇద్దరం జీవితాంతం బాధపడాలి. జీవితాంతం బాధపడతావో లేదా ఈ ఒక్క గంట ఓపికతో బాధను తట్టుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ఇక నీ ఇష్టం. వామ్మో, నా వల్ల కాదు, జీవితాంతం నేను భరించలేను. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. హలో, నువ్వు చెప్పినట్టే చేసా, కానీ అన్నంలో కాకుండా టీలో పెట్టించాను విషయం. ఇలా ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులే కాకుండా కన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఈ వీడియో ఎవ్వరినీ ఉద్దేశించి కాదు, సమాజంలో ఇలా జరుగుతుందని మా వీడియోస్ ద్వారాగా మీకు చూపిస్తున్నాం.